పార్షీ మతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పర్షియా, పార్స్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీరు ముస్లిం లేదా ఇస్లాం మతాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేక అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొని వారికి ఉన్నటువంటి జొరాస్ట్రియనిజం లేదా ఈ పార్షి అనేటువంటి రిలీజియన్ని నమ్ముకుంటాము అని చెప్పేసి ఆ మతాన్ని విడవడం ఇష్టం లేక ఆ ప్రాంతాన్నే విడిచి పర్స్ అనేటువంటి ప్రాంతం పర్షియా నుంచి విడిచిపెట్టి దీన్ని వదిలిపెట్టి వీరు భారతదేశానికి వచ్చారు. వీరితో పాటు భారతదేశానికి పార్షీ మతం అనేది జొరాస్ట్రియనిజం అనేది రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి పార్షీ అనే మతం అని అంటున్నాం. ఈ పార్షీ అనగా అర్థం ఏమిటి అని ఎక్కడైనా అడిగారు అనుకోండి, మనం రెండు అంశాలను చెప్పాలి. పార్షీ అనంటే అర్థం ఏమిటి అని అంటే మత జాతి ప్రతీకగా ఇక్కడ పార్షీ అనేటువంటి పదం మారింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఈ పార్షీ అనేటువంటిది మత జాతి ప్రాతిపదికగా మారింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి పార్షీ మతానికి సంబంధించి పార్షీ రిలీజియన్ జొరాస్ట్రియనిజం కి సంబంధించి ఒక పవిత్ర మత గ్రంథం ఉన్నది. ఇప్పుడు ఏదైతే వివిధ మతాలకి సంబంధించి ఈ పవిత్ర మత గ్రంథాలు ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ పార్షీలకి సంబంధించినటువంటి మత గ్రంథం ఏమిటి అని అంటే జెండా అవస్థ అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. పవిత్ర మత గ్రంథం ఏమిటి అని అంటే మనం చెప్పాల్సినటువంటిది జెండా అవస్థ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఏమని అంటున్నాం? జెండా అవస్థ అని చెప్పేసి చెప్పాలి. సో ఈ పార్షీ మతానికి సంబంధించి స్థాపకుడిగా ఎవరిని చూస్తారు అని అంటే ఈ మతానికి స్థాపకుడిగా జరాతుస్ట్రును చూస్తారు.